అందరు చెప్పండి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకక్కరలేదు. సేయోనికి తల ఒక పాట ఉంది, చిన్న చరణం, మొదటి చరణం. ఆకాశమందుని ఉండగా నేను ఎవరికి పడను, నీవి లోకములో నాకుండగా నేను దేనికి పడను, నీవి లోకములో నాకుండగా నేను భయపడను. ఆ పాట ఆకాశమందు నీవుండగా. అందరు చెప్పండి. ఈ లోకంలోనిది ఏది నాకు అక్కర లేదు. మనం ఏమంటామంటే, అంటే ఏమనుకోకండి, లోకములో ఉన్నది నాకుంటే చాలు, ఆకాశమందు నువ్వు నాకెందుకు అన్నట్లుంటాం కదా. లోకములోనిది అంతే కదండి, ఏం సంతోషము అంతే కదా. లోకములోనిది నాకు ఉంటే చాలు, ఆకాశమందు నువ్వు నాకెందుకు అనము కానీ అన్నట్లే జీవిస్తాం. అనము కానీ, చెప్పండి నిజమా కాదా, నేనేమో తప్పు చెప్తున్నానా? అనము కానీ చెప్పండి అన్నట్లే జీవిస్తాం. మన జీవితం ఎలా ఉంటుందంటే, నాకు ఈ లోకంలోది ఉంటే చెప్పండి అంతే కదేమే, నిజం చెప్పండి, నేను అబద్ధం చెప్తున్నానా? ఈ లోకంలోది నాకుంటే చాలు, ఆకాశంలో ఉన్న దానితో నాకు ఏం పని, అంతే కదమ్మా. ఈ లోకంలో పదవి ఉంటే చాలు, ఈ లోకంలో ఇల్లు ఉంటే చాలు, ఈ లోకంలో ఉద్యోగం ఉంటే చాలు, ఈ లోకంలో పిల్లలు ఉంటే చాలు, ఈ లోకంలో భార్య బిడ్డలు ఉంటే చాలు, ఈ లోకంలో బంధువులు ఉంటే చెప్పండి. ఆదివారం పెళ్ళి ఉందంటే గుడి ఎగ్గొట్టి పెళ్ళికి పోతాం అంటే అర్థం ఏంటి? నాకు పెళ్ళి ముఖ్యంగా, నాకు నువ్వేం అవసరమేమీ లేదు. పనులు ఉందనుకో, ఆదివారం ముఖ్యమైన వాళ్ళ పెళ్ళి, మా అక్క కొడుకు, మా అక్క అంటే నాకు చాలా ప్రేమ. మా అక్క అంటే ఫస్ట్ నుంచి మా అక్కకి నాకు మంచి అటాచ్మెంట్. ఆమె కొడుకు పెళ్ళి ఆదివారం పెట్టుకుంది. ఆమె మా ఇంట్లో మా అమ్మకు పుట్టిన వాళ్ళల్లో మొదటి మనవాడి పెళ్ళి, అంత ముఖ్యమైన పెళ్ళి ఆదివారం పెట్టుకుంది. తల్లి నువ్వు ఆదివారం పెట్టుకుని నేను పెళ్ళికి రానని చెప్పిన, పెళ్ళికి పోలే. నేను పెళ్ళికి ఆమె తిట్టి పోయింది. నేను ఇంత దూరం హైదరాబాద్కి వచ్చి కార్డు ఇచ్చి బట్టలు ఇంటిల్లిపాది బట్టలు పెట్టి కార్డు ఇచ్చి పోయింది. అయినా కూడా నేను పెళ్ళికి నా భార్య కూడా పంపలే. ఆదివారం మేము ఎందుకు వస్తాం పెళ్ళికని. కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఏది చిన్నదానికే మన భార్య భర్తలు గుడికి రాలా, ఎందుకు రాలేదని అడిగారు. కడుపు నొచ్చిందంట. ఏమి నచ్చిందంట చెప్పండి. కడుపు నొస్తే ఏముంది, ఏనో తాగితే పోతుంది, ఇంకోటి వేసుకుంటే పోతుంది. ఆయన రానందుకు ఆయన భార్య రాలే, ఆయన భార్య రానందుకు ఆయన కొడుకులు రాలే. నీ కడుపు నొచ్చింది, నువ్వు వెళ్ళి హాస్పిటల్కి పో. ఏం హాస్పిటల్ లేవన్నా? గద్వాలో 50 హాస్పిటళ్ళు ఉన్నాయి. 50 హాస్పిటళ్ళు ఉన్నాయి. పీడియాట్రిక్ డాక్టర్సే 12 మంది ఉన్నారు గద్వాల్లో. చిన్నపిల్లల డాక్టర్లు ఎండీలే 11 మంది ఉన్నారట గద్వాల్లో. నీకు ఏ డాక్టర్ లేడా గద్వాల్లో? అన్ని డాక్టర్లు గద్వాలు. పోయి ఒక అరగంట చూయించుకొని మళ్ళీ అలా చివరి మెసేజ్ కన్నా వస్తే పోలే. నువ్వు ఆదివారం గుడికి రాకుండా నువ్వు కథలు పడ్డావంటే, నువ్వు నాకెందుకు ప్రభా, నాకు ఈ లోకంలో ఉన్నది చాలు అనేది నువ్వు ఇండైరెక్ట్గా చెప్పినట్లే. ఇప్పుడు మనం నోటితో అనాల్సిన అంటేనేనా ప్రవర్తిస్తే చాలదా? చాలాసార్లు నువ్వెందుకు ఒకసారి భార్య భర్త గుడికి రాలే, ఎందుకు రాలేదంటే నేను పోయిన ఇంటికి అడిగిన, అడిగితే అడగన్నాడు. నేను కూడా ఏం చేసిందో ఈ మహాతల్లి అనుకొని అడిగి, ఏమ్మా అంటే, అన్న చూడన్నా 4 పిల్లలు, వాళ్ళందరికీ లేపల్లా, స్నానాలు చేపిల్లా, టిఫిన్లు పెట్టాలా, వాళ్ళని తయారు చేయాలా, నేనే తయారు కాల, మధ్యాహ్నంకి అన్నం వండాలా, కూర వండాలా, గుడి నుంచి వస్తాను 1 నిమిషం ఆగాడంట. గుడి నుంచి వస్తానే ఏం ఆగుతారమ్మా, 1 నిమిషం ఆగాడు, లేదు వండేదాకా ఆగుతాడమ్మ, గొడవ అవుతుంది, అందుకని పొద్దున్నే చేసి వస్తానా అన్నీ చేసి అయ్యగారికి పొయ్యి మీద నీళ్ళు కూడా పెట్టిందంట. నీళ్ళు తోడుకోవా అన్నాడంట, అనిదంట. ఏమన్నదంట, నీళ్లు తోడుకునేది చాత కాదా అన్నదంట. ఏంది, కట్ల పొయ్యి మీద నీళ్లు పెట్టింది, చెప్పమ్మా, నీళ్లు తోడుకునేది చాత కాదా అన్నదంటమ్మా. ప్రళయం వచ్చిందంటే ఇంట్లో
కుండలు పగిలిపోయినాయంట, చెంబులు పగిలిపోయినాయంట, అన్నీ పగిలిపోయినాయంట. కొన్నిసార్లు కోపంలో, కొన్నిసార్లు అక్కోళ్ళు నోరు జారుతారు, ఒక మాట స్లిప్ అవుతారు, మొత్తం ఇల్లు కురుక్షేత్రం అయిపోయిందంట. ఆమె తలకాయ పగిలిపోయింది, ఇంత పెద్ద 3 కుట్లు పడినాయి. చాతగా అదా అన్నందుకు, నన్ను చాతగాను దాని లెక్కలోకి వేసినావా, అంత పెద్ద మాట అంటావా? ఎక్కడ పోయి బైబిలు, ఎక్కడ పోయే బల్ల, ఎక్కడ పోయే ఆరాధన, ఎక్కడ పోయి నీ బ్యాప్తిజం, ఎక్కడ పోయి నీ పఠింపశ్రేష్ఠ గ్రంథం బైబిలు? నువ్వు విశ్వాసివి, నీ కోసం పరలోకం కడతా అంటే యేసుప్రభు. నీలాంటి వాళ్ళ కోసం పరలోకం కట్టేది యేసుప్రభు. నీలాంటి వాళ్ళు నమ్ముకొనే నీ కోసం పరలోకం నుంచి దేవుడు యేసయ్య వేవేల దూతలతో వస్తాడు. ఎన్ని దూతలతో? మరి నతానేల్ ఇది తీసి కింద పెట్టరా, నా చేయి తగులుతుంది. నీలాంటి వాళ్ళ కోసమే యేసుప్రభు ఎట్లా వస్తాడు చెప్పండమ్మా? వేవేల దూతలతో. ఎన్ని దూతలతో అమ్మా? నీలాంటి అనుకో, పెళ్ళాన్ని తలకాయ పగలగొట్టిన నీలాంటి అనుకో, ఆదివారంన ఒక మాట అన్నందుకు గుడి ఎగ్గొట్టిన అనుకో, ఆదివారం పెళ్లి కార్డు ఇస్తే చాలు పెళ్లికి పోయేటో నీ కోసం యేసుప్రభు వచ్చేది. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నువ్వు నాకుండగా ఈ లోకంలోనిది చెప్పండి. మనకు లోకంలో అన్నీ కావాలా, లోకంలో పేరు కావాలా, లోకంలో ప్రఖ్యాతి కావాలా, లోకంలో మర్యాదలు కావాలా, లోకంలో ఇళ్ళు కావాలా, బంధువులు కావాలా, పందులు కావాలా, గొర్రెలు కావాలా, ముక్కలు కావాలా. ఒకసారి హెబ్రోన్లో సేవకుడు ఉండేవాడు, అబ్రాహాం జోసెఫ్ గారిని, కడప బేర్షెబాలో ఉండేవాడు. ఎక్కడ పోయి ఇచ్చిన ఆదివారం గుడెగ్గొట్టికి బంధువుల దగ్గర పోయినంటే, యాడికి పోయినావురా, పందుల కాడికి పోయినావా అనేవాడు. ఇంత పెద్ద మాట అన్నాడు. అప్పుడు నాకు అర్థం కాలే బంధువులు అంటే పందులని. ఆయన ఆ మాట అన్నాడు. అంత పెద్ద సేవకుడు అంటే దాంట్లో అర్థం ఉంటుంది. మనం బంధువులు అన్నామనుకో, బంధువుల కోసం దేవుని పక్కన పెట్టావో నరకానికి బెత్తడి దూరంలో ఉంటావు నువ్వు, గుర్తుపెట్టుకు. పరలోకానికి కాదు, నరకానికి. కాబట్టి మనం ఏంటంటే, నాకెందుకు ప్రభా పరలోకము, భూలోకములో ఉన్నది ఉంటే నాకు, భూలోకం ఇల్లు ఉంటే చాలు, నాకు 5 కోట్లు కట్టి ఇల్లు కట్టుకుంటా, ఇల్లు ఉంటే నాకు చాలు, నా పిల్లలంతా ఐఫైవ్లు ఉంటే చాలు, అది కావాలి నాకు భూలోకంలో 14 లక్షల కారు ఉంటే చాలు, అది కావాలా, నాకు భూలోకంలో పేరు ప్రఖ్యాతులు ఉంటే చాలు, అది కావాలా, భూలోకంలో నాకు అందం ఉంటే చాలు, పలుకుబడి ఉంటే చాలు, ఇది కావాలి నాకు భూలోకంలో. నాకెందుకు పరలోకం, నాకు భూలోకంలో భర్త ఉంటే చాలు, నాకు భూలోకంలో పిల్లలు ఉంటే చాలు. కొందరు పిల్లలు లేకుంటే ఏందో మునిగిపోయినట్లు బాధపడతారు. అక్కడ భక్తుడు ఏమన్నాడు? ఆకాశమందు నువ్వు నాకుంటే నాకు చాలన్నాడు, కానీ నాకు పిల్లలు ఉంటే చాలన్నాడా? కొన్నిసార్లు దేవుడు పిల్లల్ని నీడు ఏమవుతుంది? ఎబ్రోన్లో భక్సింగ్ గారు చేసిన పెళ్లి చెప్తున్నా. ఒక అమ్మాయి చాలా మంచి సేవకు సమర్పించి, మంచి ఆమె పేరు మేరీ, ఆమె పేరు తమిళియన్, ఆమె హెబ్రోన్ సేవకు వచ్చింది. ఆమెకు ప్రాబ్లం ఉండి హిస్టెక్టమీ, ఆ యొక్క గర్భాశయ సమస్య ఉంటే తీసేశారు. పెళ్లి కాకుండా గర్భాశయం తీసేశారు. కానీ మంచి సేవకురాలు, మంచి టాలెంట్ ఉంది, మంచి టాలెంట్స్ ఉన్నాయి, మంచి భక్తురాలు. భక్సింగ్ గారు అప్పుడు ఎబ్రోన్లో ఒక మంచి టాలెంట్, మన కే రాజన్న కానీ ఇంత ఉండేవాడు, ఇంత మంచి భుజాలు. ఎయిర్ ఫోర్స్ నుంచి ఇండియన్ ఎయిర్లైన్స్లో జాబ్ చేస్తూ రిజైన్ చేసి సేవకు వచ్చాడు. ఆయన భలే హ్యాండ్సమ్. ఆయన చేసి, బ్రదర్, ఆయన పేరు చెప్పనులేండి, ఆయన పిలిచి, బ్రదర్ ఈ ప్లీజ్ మ్యారీ టు సిస్టర్ మేరీ అన్నాడంట. ఓకే బ్రదర్ అంట. భక్సింగ్ అంట ఒక చిన్న ప్రాబ్లం అంట, ఏమంటే ఆమెకు పిల్లలు పుట్టరు అన్నాడంట. ఏమంట చెప్పండి, ఆమెకు పిల్లలు పుట్టరు, ఆమెకు హిస్టెక్టమీ అయిపోయింది, గర్భాశయం తీసేశారు, ఆమెకు పిల్లలు పుట్టరు అంటే, ఇట్స్ ఆల్ రైట్ బ్రదర్, ఐ హ్యావ్ ఎ స్పిరిచువల్ చిల్డ్రన్స్ ఎనఫ్, నో నెసెసిటీ ఫర్ ద ఫిజికల్ చిల్డ్రన్స్ అని అంట. నాకు భౌతికమైన పిల్లలు అవసరం ఏం లేదు, నాకు ఆత్మీయమైన పిల్లలు ఉంటే చెప్పండి చాలని పెళ్లి చేసుకున్నాడు. 50 ఏళ్ళు సేవ చేశాడు ఆయన, 50 ఏళ్ళు సేవ చేశాడు, సేవే 50 ఏళ్ళు. కాబట్టి కొన్నిసార్లు మనం ఈ లోకంలోనే, అన్నీ ఈ లోకంలోనే, ఇల్లు ఈ లోకమే, బంగ్లా ఈ లోకమే, డబ్బు ఈ లోకం, పేరు ప్రఖ్యాతి ఈ లోకమే, ఈ లోకంలో అన్నీ ఉంటే చాలు. ఆదివారం లేటుకు వస్తాం. ఆదివారం లేటుకు వచ్చే వాళ్ళందరూ ఎవరు? ఈ లోకంలో సుఖ సౌఖ్యములతో ఉండేవాళ్ళు. ఆదివారం కూడా 10 గంటలకు నిద్రలేస్తావు. ఇంకేమి నాకు ఈ లోకంలో నిద్ర ఉంటే చాలు. ఎవరు ఈ బ్యాచ్ చెప్పండి? వర్షిప్ మెసేజ్కి ఎంత బాధ ఏంటంటే, ఒక 30 మంది కూడా లేరు వర్షిప్ మెసేజ్కి. మెసేజ్ ఎట్లా వస్తుంది? సేవకునికి కోపం వస్తుంది. ఇప్పుడు నేనంటే పర్లేదు, లోకల్ సేవకుడు, స్పెషల్ స్పీకర్ని పిలుస్తాం. ఆ రోజు ఇట్లే ఉందంటే మా బతుకు ఏం కావాలా? ఏం నేర్పించాడు అబ్రాహ్మణ్ అంటారు. ఇప్పటి నుంచి ఆదివారము బల్లవర్తమానానికి వచ్చిన వాళ్ళకి బల్ల పంచితే సరిపోతుంది. ఆదివారం బల్లవర్తమానం అయిపోయినాక వచ్చిన వాళ్ళకి బల్ల ఇవ్వకూడదు. మీకు ఒక వారం అంటే పర్లే ఎక్స్క్యూజ్ చేయొచ్చు, ఒక వారం కదా పర్లే క్షమించవచ్చు.
365 రోజులు, నెలకు 50 సంవత్సరానికి వచ్చి 53 వారాలు నువ్వు వర్షిప్ మెసేజ్ వినకపోతే నువ్వు విశ్వాసం ఎట్లయితావు? ఈ వచనం నీ కోసం కాదు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నువ్వు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. ఇంతకుముందు ఒకసారి చెప్పాను కథ, దీన్ని బంగారు గిన్నె కథ. స్టోరీ తెలుసా మీకు? ఒకసారి చెప్పాను, దాన్ని ఇప్పుడు రిపీట్ చేయాలి, టైం అయిపోతుంది. దానికి అరగంట పడుతుంది. ఒక స్టోరీ ఉంది, సండే క్లాస్ స్టోరీ, ద గోల్డెన్ వెజల్ అని. కాబట్టి ఈ లోకంలోనిది నిజంగా చెప్పాలి, మీరు చెప్పగలరా? ఈ లోకంలోని అందరూ చెప్పండి, ఈ లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. ఏం పర్లేదు, ఏమవుతుంది? ఆకాశమందు నువ్వు నాకున్నావు. నువ్వు నాకు ఒకసారి రిచర్డ్ ఉమ్రాన్, ఆయన భార్య పేరు సబీనా, వాళ్ళకు కొడుకు ఐజక్, వాళ్ళు ముగ్గురు ఒక మీటింగ్కి అటెండ్ అయ్యారంట. ఆ మీటింగ్ ఏంటంటే కమ్యూనిస్ట్ వాళ్ళ మీటింగ్. కమ్యూనిస్ట్ వాళ్ళ పద్ధతి ఏంటంటే ప్రధానమంత్రి దేవుడు వాళ్ళకి. చెప్పండి, ఇప్పుడు వాడి పేరు ఏం పేరు? కిమ్. ఉత్తర కొరియా ప్రధానమంత్రి ఎవరండి? కిమ్. ఏమంటాడు వాడు? నేనే దేవుణ్ణి అంటాడు. చైనా అధ్యక్షుడు, వాని పేరు ఏం పేరు? పింగ్. వీని పేరు ఏం పేరు? వాని పేరు కిమ్, వీని పేరు పింగ్. ఏమంటాడు? నేనే దేవుణ్ణి అంటాడు. ఇప్పుడు చైనాలో దేవుడు వాడే, వాని పేరు ఫోటో పేరు ఎవడు గొలవకూడదు, ఏం గొలవకూడదు, వాన్నే గొలవల్ల. అది వాని పద్ధతి. అలాంటి దేశంలో ఆయన సేవ చేస్తున్నాడు. ఓ కమ్యూనిస్ట్ మీటింగ్లో కమ్యూనిస్ట్ అధికారి వచ్చి మన దేశానికి దేవుడైనటువంటి కిమ్ గారికి శుభాశిష్యులు అన్నాడంట. అప్పుడు భార్య అంటది, చూడండి ఈయన కిమ్ను పట్టుకొని ఏమంటాడు? చెప్పండి, కిమ్ను పట్టుకొని ఏమంటాడు? దేవుడు అంటాడు, నాకు ఈ యొక్క ఇంతకు మించిన అవమానం యేసుప్రభుకి ఇంకేముంది అన్నాడంట. అప్పుడు నేను భర్త అన్నాడంట, ఇప్పుడు వాళ్ళు ముట్టుకున్నామనుకో నన్ను జైల్లో వేస్తారు, నీకు భర్త లేకుండా అయిపోతాడు. వాళ్ళు ఇప్పుడు సువార్త ఇక్కడ చెప్పమని చెప్తున్నావు, ఇక్కడ సువార్త చెప్తే ఏమవుతుంది? నన్ను తీసుకెళ్ళి ఏం చేస్తారు? జైల్లో వేస్తారు, నీకు భర్త లేకుండా అయిపోతాడు. మరి ఎట్లా అన్నట? నాకు భర్త లేకున్నా పర్లేదు, నా ప్రభుకు అవమానం జరుగుతుంది, ఇక్కడ నేను ఉండలేను, నా వల్ల కాదు ఇక్కడ అనిందంట. అప్పుడు ఆయన లేచి యేసు ప్రభువే దేవుడు, కిమ్ దేవుడు కాదనంట. చెప్పండి, యేసు ప్రభువే దేవుడు, కిమ్ దేవుడు కాదు. చాలా పిన్ డ్రాప్ సైలెన్స్ మీటింగ్లో ఇంత పెద్ద మాట అనేసరికి అందరు ఎవరు చూస్తే రిచర్డ్ ఉమ్రాన్ చూసి అప్పుడు ఏమనలేదంట, మీటింగ్ క్లోజ్ చేసేసారు, అయిపోయింది. సాయంకాలం నైట్కి వాళ్ళ ఇంటి మీదకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైడ్ చేసి ఆయన తీసుకెళ్ళి ఏదో వాళ్ళ ఈ దేశద్రోహం సంబంధించిన పుస్తకాలు, దేశద్రోహానికి నక్సలిజం సంబంధించిన పుస్తకాలు ఆ ఇంట్లో ఉన్నాయని చెప్పి ఆ పుస్తకాలు చూపించి ఈజ్ ఎ దేశద్రోహి అని చెప్పేసి తీసుకెళ్ళి 14 ఏళ్ళు జైల్లో పెట్టారు ఆయన. ఎన్నేళ్ళు? 14 ఏళ్ళు. ఆయన భార్య కూడా ఆమె భర్త కోసం ఆమె వెతుకుడారు, ఆమె కేసులు పెట్టి ఆమె వెతుకుతూ ఉంటే ఆమె ఉంటే కూడా ప్రమాదం అని చెప్పి ఆమెను తీసుకెళ్ళి ఆమెను జైల్లో పెట్టారు 14 ఏళ్ళు. ఆమె 14 ఏళ్ళు, ఆయన 14. మధ్యలో కొడుకు అనాథలాగా రష్యా వీధుల్లో 14 ఏళ్ళ వాళ్ళ కొడుకు భిక్షం ఎత్తుకొని ఎంత అవస్థపడ్డాడో చెప్పలేదంట. ఒకసారి రిచర్డ్ ఉమ్రాన్ ఉన్న గదిలో ఒక తల్లిని చూశాడంట. ఇలా క్రైస్తవులు టార్చర్ చేస్తున్నారు. ఆ తల్లి వాళ్ళ కొడుకున్నారంట. ఆ అధికారి కమ్యూనిస్ట్ అధికారి వచ్చాడంట. వాళ్ళ తల్లికి చెప్పాడంట, అమ్మ నువ్వు గుడ్ మదర్, నీ కొడుకు నువ్వు ఎంతో ప్రేమిస్తున్నావు అంటే, ఎస్ ప్రేమిస్తానండి. ఏం లేదు అన్న బైబిల్ని అట్లా ఇసిరేసేసి ఆ బైబిల్ని ఒకసారి తొక్కి నీ కొడుకుని తీసుకొని బయటికి వెళ్ళిపోన్నాడంట. ఒకటే మాట, ఏం అవసరం లేదు, బైబిల్ని కాలుతో దొక్కేసేసి నువ్వు వెళ్ళిపోయి నీ కొడుకుని తీసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు, జైలు నుంచి విడుదలైపోవచ్చు, నీకు ఆటంకం ఏమి లేదు, వెళ్ళిపోవచ్చు అనంట. ఆమెనిందంట, లేదు బైబిల్ నేను తొక్కను, బైబిల్ యేసుక్రీస్తు వాక్యము, అది దేవుని వాక్యము అంటానే. అప్పుడు మీరు నిజం చెప్తున్నా, అబద్ధం చెప్పట్లేదు, వాళ్ళ కొడుకు ముందరే ఆ తల్లిని పిస్టల్తో కాల్చేశాడంట. అదే రక్త మడుగులో బైబిల్ మీద ఆమె ఒరిగి చచ్చిపోయింది. జరిగింది ఇది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇలాంటివెన్నో మనం పరలోకం వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఎలాంటి ఈ బైబిల్ కోసం, ఈ క్రైస్తత్వం కోసం ఎంత భయానకమైన మరణాలు పొందిన వాళ్ళ చరిత్రలు మనం అక్కడ పరలోకంలో, వారి పేరు సాక్షి సమూహం. చెప్పండి, ఆ సాక్షి సమూహం యొక్క సాక్ష్యాలు అక్కడ విన్నప్పుడు అప్పుడు మన ముఖం ఎక్కడ పెట్టుకుంటామో తెలియదు.
వాళ్ళ 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 ఆ జాబితా ఏంటంటే, నేను అనుకుంటాను పరలోకంలో ఈ వాక్యం కనిపిస్తుందేమో, గోల్డెన్ వర్స్. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏది నాకు అక్కరలేదు. ఆ బ్యాచ్ నిజంగా ఆ మాట రియాలిటీలోకి ఈ వాక్యం నిజంగా దాని జీవితంలో కనుపరిచిన వారిని చూద్దాం ఇప్పుడంటే వీళ్ళు ప్రత్యక్షమవుతారేమో. ఒక్కొక్క బ్యాచ్ సౌత్ కొరియా దేశంలో ఈ సువార్త కోసము భార్య భర్త కుటుంబం అంతటిని సజీవ సమాధులు చేయబడిన వాళ్ళు ఎందరో ఉన్నారంట. ఎన్నో కుటుంబాలు సజీవ సమాధి చేశారంట, క్రైస్తవుల్ని. కాబట్టి వీళ్ళందరూ ఎవరంటే ఆకాశమందు, చెప్పండి ఆకాశమందు. ఆ మాటను నేర్చుకోండి అయ్యా. బైబిలా చదవరు, ఎట్లా బైబిల్ చదవరులేండి. మీకు బైబిల్ మీకు చాలా మీకు అలర్జీ. బైబిల్ అంటే, బైబిల్ చదవడం అంటే మీకు అలర్జీ కదా. చదవరు మీరు చదవరు. పలకండి, చెప్పండి చూద్దాం, ఈ వచనమని చెప్పండి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు. అక్కడ ఒక మాట ఉంది, లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు. అక్కడొకటి గుర్తుపెట్టుకోండి. రెండో పాయింట్కి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం చదవండి. 14వ అధ్యాయం చదవండి. 30వ వచనం స్టార్ట్. 14:30 త్వరగా. 30. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధము ఏమీ లేదు. అందరు చెప్పండి, నాతో వానికి. ఇక్కడ మాట రాయబడింది, లోక అధికారి. చెప్పండి, ఎవడు లోకాధికారి? చెప్పండి, లోకాధికారి ఎవరండి? సైతాన్. లోకాధికారి ఎవరండి? సైతాన్. ఆ విషయం తెలుసా మీకు? ఈ లోకాధికారులలో ఎవడును యేసుక్రీస్తు మరణించే తిరిగి లేస్తాడన్న సంగతి వాళ్ళకి తెలియదంట. అది వేరే సబ్జెక్టు. లోక అధికారి వాడు అన్నాడు లూకాసు వార్తలో, ఈ లోకము దాని యొక్క అధికారములు. చదవండి అన్నమాట లూకాసు వార్త. ఎందుకంటే బైబిల్ చదవని వాళ్ళకి ఏం అర్థం కాదు, ఏం చేయాల. చదవండి లూకాసు వార్త 4వ అధ్యాయం 5వ వచనం చదవండి. టక్కని చదవండి, ఒక్కరు చదవదు. ఎవరు తీసిన వాళ్ళు చదవండి అమ్మా. త్రివేణక్క చదవండి. చాలు. కాబట్టి అందరు చెప్పండి, ఈ భూలోక రాజ్యములన్నిటినీ. కొంచెం వినండి అమ్మా, వినండి, చెవులు పెట్టండి. భూలోక రాజ్యములు దాని అధికారం అంతా నాకు అప్పగించబడి ఉన్నది. ఈ లోకము దాని అధికారాలను ఎవరికి ఇవ్వబడ్డాయంట? సైతాను చేతిలోకి ఉన్నాయి. ఇప్పుడు దాకా యేసు ప్రభు శిలువలో మరణించేంత వరకే. చెప్పండి, యేసు ప్రభు, అది మన తర్వాత చూద్దాం ఆ సబ్జెక్ట్. కాబట్టి ఈ లోకానికి అధికారి అంటే పరలోకమందును భూలోకమందు నాకు సర్వాధికారము యేసు ప్రభుది. కానీ ఈ భూలోక సంబంధమైన దీని ఐశ్వర్యము, దీని కథ అంతా కూడా ఇది ఒక కోణములో ఆలోచిస్తే అపవాది చేతిలో ఉంది. చెప్పండి, ఎవరి చేతిలో ఉంది? అపవాది. ఇప్పుడు రాజకీయాల్లో కనుక దైవత్వం ఉంటే ఎంత బాగుంటుంది. కొన్ని దేశాలలో, న్యూజిలాండ్ ఒక దేశం ఉంది, ఆ దేశంలో 3 ఫ్రీ అంట. ఏంటివి? చట్టము, ఆరోగ్యము, చదువు ఫ్రీ అంట, కంప్లీట్ ఫ్రీ. మెడికల్ కంప్లీట్ ఫ్రీ, న్యాయము కంప్లీట్ ఫ్రీ అంట. అక్కడ అన్యాయము జరగదంట. ఇప్పుడు ఒక హోటల్కి వెళ్ళి నేను భోంచేసిన అనుకోండి, భోంచేసి నాకు కడుపు అప్సెట్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి నాకు మోషన్స్ అయినాయి, ఒక 2 రోజులు 3 రోజులు సఫర్ అయినాను. ఇప్పుడు నేను ఏ హోటల్లో తిన్నానని చెప్పి దాని మీద నేను కేసు పెడితేనంట, జస్ట్ ఇంట్లో ఉండి ఫోన్ కొడితే చాలు, పోలీసు వాళ్ళే వాడు మొత్తం నీకు జరిగిన నష్టపరిహారం అంతటినీ కలిపి నీకు తెచ్చిస్తారంట. మనం ఏం చేయాలి? సంవత్సరాలు తిరగాలి. మనమైతే ఇక్కడ కోర్టు చుట్టూ 100 సార్లు తిరగాల. అట్లా ఉండదంట. మనకు ఎవరికైనా అన్యాయం ఏది జరిగినా గవర్నమెంట్ పూర్తి బాధ్యత తీసుకొని నీ గురించినటువంటి ఎంక్వైరీ చేసుకొని అన్నీ చూసుకొని వాళ్ళు తెచ్చిస్తారంట. న్యాయం ఫ్రీ. అక్కడ ఏం ఫ్రీ? న్యాయం ఫ్రీ, చదువు ఫ్రీ, ఆరోగ్యం ఫ్రీ.
ఎందుకంటే ఆ దేశంలో క్రైస్తత్వము 95% క్రైస్తత్వం అంట. ఎంత పర్సెంట్? 95% క్రిస్టియానిటీ అంట అక్కడ. అంటే ఎవరే కానీ అంటే నిజమైన బూర మోగితే ఎక్కువ మంది ఎత్తబడే రాజ్యము న్యూజిలాండ్. సరే, మన అంశం అది కాదు. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి సైతాన్ వచ్చాడు. సైతాన్ వచ్చి సైతాను అంటున్నాడు, యేసుప్రభు సైతాన్ గురించి అంటున్నాడు, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వానితో నాకు ఏ సంబంధము? చెప్పండి చెప్పండి. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వానితో నాకు సంబంధము ఏమీ సంబంధం లేదనిలే, సంబంధము ఏమీ లేదు. ఇప్పుడు నీకు సైతానికి సంబంధం ఏమైనా ఉందా? ఒకసారి చూసుకోండి, మీ మనసులో ఆలోచించండి. సైతానికి నీకు ఏదైనా సంబంధం ఉందా? ఏం యూత్, యవనస్తులు, పెద్దవాళ్ళైనా సరే, నువ్వు వడ్డీ వ్యాపారం చేస్తుంటే సైతాన్తో నీకు సంబంధం ఉన్నట్లే. ఆదివారం చిట్టీల వ్యాపారం వేస్తున్నావంటే సైతాన్తో నీకు సంబంధం ఉన్నట్లే. కొందరు మందిరానికి వస్తారన్నమాట, ఇక్కడ కాదు వరంగల్ ఇదే వ్యాపారం. ఒక 5 మంది అక్కలు వచ్చేవాళ్ళు మందిరానికి, అందరితో చిట్టీలు కట్టిస్తారు. ఏం చేస్తారు? అందరితో చిట్టీల వ్యాపారం కోసమే చర్చిలకు వస్తారు. అలాంటి బ్యాచులర్ ఉంటారు సంఘాలలో, బయటపడరు, సేవకుని తెలియకుండా మేనేజ్ చేస్తారు. అదొక బ్యాచ్ ఉంటుంది. ఇంకొందరు వస్తారు ఇంకా మందిరాలకు వచ్చి మందిరాలను బేస్ చేసుకొని వాళ్ళ ఉద్దేశాలు వేరు ఉంటాయి. లోకముతో ఏ సంబంధం. మందిరాలకు వస్తారు, చెడు జీవితంలో జీవిస్తూ ఉంటారు. మందిరాలకు వస్తారు, ఇంకా అక్రమ జీవితంలో సంబంధం ఉంటుంది. మందిరాలకు వస్తారు, ఇంకా పాప జీవితంతో సంబంధం ఉంటుంది. చాలా కష్టం. లోకంతో సంబంధం ఏదున్నా యేసుప్రభు దగ్గరికి వచ్చాడు అపవాది, చుట్టూ తిరిగాడు. యేసుప్రభుతో వానికి ఏం సంబంధం దొరకలే. అరే, నన్ను పూర్తిగా జయించాడు, అందుకు వాడు ఓడిపోయాడంట. అపవాది ఆ దినము వరకు అపవాదిని జయించిన వాడే ఒకే ఒక్క యేసుప్రభు. ఆయన దగ్గర అపవాదికి సంబంధించింది మాటలో కూడా ఒక్క మాట కూడా, కొన్నిసార్లు మనం ఏం రా నీ కథ, నువ్వు ఆ వీధికి రారా నీ కథ చెప్తా ఉంటాం, అంటే బెదిరించడం ఉంది. కొన్నిసార్లు మనము యేసుక్రీస్తుకు లేని శక్తి లేదు, శిలువ మీద అంత వేలాడినాడు, కానీ ఆయన ఎక్కడే కానీ ఆయనే దేవుడు కదా, 1% కూడా తన యొక్క అద్భుతాలు ఆయన ఒక్కటి కూడా చేసుకోలేదు, ఒక్క అద్భుతం చేసుకోలేదు. ఆయన జీవితంలో ఎక్కడే కానంట తన పరలోక అధికారాన్ని ఎక్కడే కానీ ఆయన ఉపయోగించలే. నీళ్ళు దప్పిగైనాయి, బావి దగ్గరికి పోయాడు, నీళ్ళు దప్పిగైనాయి, బావి దగ్గరికి వచ్చి చెయ్యి ఇస్తే చాలు నీళ్ళు పైకి వస్తాయి. తన కొరకు నీళ్ళు దప్పి కోసము అద్భుతం చేసుకోలే. ఆకలిగా ఉన్నాడు, చెట్టు దగ్గరికి పోయాడు, ఈ చెట్టు దగ్గరికి ఇట్లా చేయి చేస్తేనే అంజూరపు చెట్టు కొమ్మ వాలి పండ్లన్నీ కాసి చేతికి ఇవ్వాల్సింది, అద్భుతం చేయలే. అని శిలువ మీద వేలాడేటప్పుడు దప్పికొనుచున్నాను అన్నాడు. వర్షం కురవచ్చు, దప్పిక తీర్చచ్చు, వర్షం కురవలేదు. ఆయన ఏ అద్భుతమూ చేసుకోలేదు. నిజంగా మన జ్ఞానానికి మించిన విషయం. యేసు ప్రభువుకు అపవాదితో ఏం లేదు. చెప్పండి, అపవాది అంటే ఏంటి? చదవండి. సైతాన్ అంటే ఎన్నో చదవండి. సైతాన్ చదవండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం. సైతాన్ అంటే చూడండి, ఒకసారి చదవండి 19వ వచనం, 5వ అధ్యాయం 19, 20 వచనాలు, 20, 21. ఇవి సైతాన్ సంబంధాలు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19, 20, 21 వచనాలు. ఈ 3 చదవండి. మీకు వీటితో ఏ సంబంధం ఉన్నా మీరు సైతాన్తో సంబంధం ఉన్నట్లే. చదవండి, 1, 2, 3 స్టార్ట్. జారత్వములు. చెప్పండి, ఏంటి జారత్వం అంటే? పెళ్ళికి ముందే చెడుతనంలో జీవించడం, పెళ్ళికి ముందు అపవిత్రమైన జీవితాల్లో ఉన్నోళ్ళు జారత్వం. నెక్స్ట్ అపవిత్రత, దాని గురించి మాట్లాడను. 3 కాముకత్వం, దాని గురించి కూడా మాట్లాడను. విగ్రహారాధన, బొమ్మల పూజ. ఏం పూజ? ఇప్పుడు వైఎస్ఆర్ బొమ్మ అది బొమ్మే, తెరీసా బొమ్మ, మదర్ తెరీసా బొమ్మ అది బొమ్మే, అంబేద్కర్ బొమ్మ. చెప్పండి చెప్పండి, పలకరేంటండి? అంబేద్కర్ బొమ్మ ఏదన్నా, అది కూడా బొమ్మే. గవర్నమెంట్ ఏం చేస్తుంది? దాన్ని మొక్కుని మేము బలవంతం చేస్తుంది. నువ్వు ఏ బొమ్మను మొక్కినా బొమ్మే.
ఇంట్లో కొన్నిసార్లు చచ్చిన వాళ్ళ ఫోటోలు ఉంటాయి, భార్యాభర్తల ఫోటోలు, అమ్మా నాన్న పాతకాలం చచ్చిపోయిన అమ్మా నాన్న ఫోటోలు, దానిలో ఇంకా పూజించేటోళ్ళు చాలామంది ఉన్నారు. అది కూడా విగ్రహారాధనే. నీకు లోకంతో సంబంధం ఉన్నట్లే. చచ్చిపోయిన పెనిమిటి ఉంటాడు, వాని ఫోటో పెట్టుకో, వాడు చచ్చి నరకానికి పోయి ఎప్పుడో నరకానికి పోయింటాడు, వాని ఫోటో ఇంకా ఇంట్లో ఎలాడుతూ ఉంటుంది. ఉంచుకోదని నేను చెప్పను, కానీ దాని విగ్రహారాధన చేయకూడదు. నెక్స్ట్ అభిచారం అంటే ఏంటి? వ్యభిచారం వేరు. చెప్పండమ్మా. అభిచారం అందరు చెప్పండి. ఏంటి అభిచారము? చాలామంది ఇంటి గడపల దగ్గర ఇనుప ముక్క పెట్టుకుంటారు. ఇంకొందరు ఏం చేస్తారు? అరికాళ్ళు మసి పెట్టుకుంటారు. ఇంకొందరు ఏం చేస్తారు? అరచేతిలో మసి పెట్టుకుంటారు. ఇంకొందరు ఏం చేస్తారు? మంచి రోజు చూస్తారు. ఇంకొందరు ఏం చేస్తారు? మంచి దినం చూసి పెళ్లి పెట్టుకుంటారు. ఇంకొందరు ఏం చేస్తారు? ఇంకా అన్ని ఆచారములు ఏం చేస్తారు? ఆచారములు. ఇంకా లోక సంబంధమైన వాటి మీద నమ్మకం ఎక్కువగానే ఉంటుంది. ఎన్నో ఉంటాయి. పెళ్లి సంబంధం పోవాలంటే 5 మంది పోదామంటారు. ఇది కూడా ఒక అభిచారమే. ఏం సరిపోద్దా? సరిపోతే కాదు, బేసి పోవాలంటారు. అంటే ఇది కూడా ఒక విధమైన అభిచారమే. 3 పోవాలి, లేకుంటే 5 మంది పోవాలి, 7 మంది పోవాలా, 4 పోవద్దు, ఆ పెళ్ళి సంబంధం కుదరదు అంటారు. 4 పోతే ఏమవుతుందో? ఇది కూడా ఒక విధమైన, ఇవన్నీ ట్రెడిషన్స్ అన్నమాట. ఇవన్నీ ట్రెడిషన్స్. మళ్ళీ ఇంకా వాస్తు పాటించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా అభిచారమే. వాస్తు కూడా అభిచారమే. పిల్లకి ఆడపిల్ల కదన్నా గజ్జలు వేసుకోకుండా ఎట్లా? ఆడపిల్ల కదన్నా గల్లు అని కూతురు గల్లు అంటుంది, తల్లి గల్లు అంటుంది. ఇది కూడా అభిచారమే. లక్ష్మి తిరుగుతుంది ఇంట్లో, లక్ష్మి తిరుగుతుంది అంటారు, అది కూడా అభిచారమే. ఇవన్నీ కూడా అభిచారాలు చాలా ఉన్నాయి. ఇంకా దిష్టి తీసే వాళ్ళు ఉంటారు, అది ఒకటి అభిచారమే. ఇంకా అందరు ఎవరు చూడు గద్వాలు ఎక్కడ చూసినా కానీ ఎవరు చూసినా ఎడమగాలికి నల్లదారం కట్టుకుంటారు, అదొక అభిచారమే. చేతికి నల్లదారం అదొక అభిచారమే. ఇవన్నీ అభిచారాలు. ఏంటివి? అభిచారం. ఎందుకంటే నీకు సాతానుది ఏముంది నీకు? ఆ మాట చెప్పండి. సంబంధము ఉంది. నెక్స్ట్ ఇంకేంటి? ద్వేషములు. జాగ్రత్త తినండి. ఒకరిని ద్వేషిస్తున్నావు, కులం మత ద్వేషాలు ఉందండి. ఆ పదం విన్నారు ఎప్పుడన్నా? కులం మత ద్వేషం, కుల ద్వేషం, మత వివక్ష, కుల వివక్ష, అస్పృశ్యత, అంటరానితనం, ఇవన్నీ ద్వేషములు, వాళ్ళ లెక్కలోకి వస్తాయి ఇవి. నెక్స్ట్ తర్వాత కలహం, గొడవలు. కొందరు గొడవలకు ముందు ఉంటారు, అంటారు, లేస్తారు అట్లే. గొడవ అంటే ఫస్ట్ ఇష్టం. ఈ గొడవలు పడే వాళ్ళందరూ ఎవరు? అపవాదితో. చెప్పండి, ఆ మాట పలుకుతా ఉండండి. కలహాలు పడే వాళ్ళందరూ ఎవరు? అపవాదితో సంబంధం ఉన్నోళ్ళే. కలహము ఏసెన్నడు కలహించలేదు, మనమెవరితో కలహించరాదు. ఏసెన్నడు కలహించలేదు, రీతో కలహించరాదు. కలసిరండి మన ప్రియ యేసుతో జాగ్రత్త. యవనస్తులు గొడవలంటే భలే ఇష్టం యవనస్తులకి. మనం కొట్టాలరా పోదామంటే 12 మంది వస్తారు. ఏమంతే కదా తమ్ముడు? మీరు కాదులే. కొట్టాలంటే గద్వాల్లో గంజిపేటలో ఉన్నాడు, మనం కొట్టాల్లో పదరా అంటే ఇప్పుడు 5 నిమిషాల్లో 2 ఆటోలు తీసుకొస్తాడు మనుషులు, యవనస్తులు కొట్టే ఫస్ట్ వస్తాడు. వీళ్ళందరూ కూడా సాతానుతో సంబంధం ఉన్నోళ్ళే. అలాంటి నేచర్ చూపిస్తే కూడా నువ్వు సాతాను సంబంధం ఉన్నట్లే. చాలాసార్లు వాడిని కొట్టాలంటాం, ఏమంటాం చెప్పండి అమ్మా? భార్యను కొట్టేటోడు, భర్తను కొట్టేటోళ్ళు. కొన్నిసార్లు ఇప్పుడు పాతకాలం భార్యలను భర్తలు కొట్టేవాళ్ళు, ఇప్పుడు కొత్త కాలం 2023 ఏంది ట్రెండ్ చెప్పండి? భార్యలే భర్తల్ని కొట్టే కాలం వచ్చేసింది. కొడుతున్నారు. ఇక్కడ కాదులేండి, చాలా చోట్ల సిటీలో అయితే ఫుల్ ఇది. ఒకప్పుడు భర్తలు భార్యలను వదిలేసేవాళ్ళు, ఇప్పుడు భార్యలు భర్తలను వదిలేస్తున్నారు. ఎక్కడ చూడు భార్యలే భర్తలను వదిలేస్తున్నారు, భర్తలు భార్యలను వదిలేట్లా. ఫారిన్లో కూడా భర్తలు భార్యలు వదిలిపెట్టరు, భార్యలే భర్తల్ని వదిలేస్తున్నారు. కారణాలు ఎన్నో చెప్తారు. ఇవన్నీ కూడా ఒక విధమైన కలహం. యేసు జగడమానడు. చెప్పండి, యేసు ఈ కలహం ఉందంటే సాతాను దానికి ఏమున్నట్లు సంబంధం ఉంది. నెక్స్ట్ ఇంకా మత్సరములు, కళ్ళు చెడ్డవి. ఎవరికైనా మేలు జరిగితే కళ్ళు ఓర్వవు, కళ్ళు ఎర్రగా అవుతాయి, మనసు అంతా కలవరం అవుతుంది. వాళ్ళు బాగుపడరు. కడప నిండా ఒక అమ్మాయికి మంచి సంబంధం కుదిరితే కూడా
వీళ్ళకి ఎంతో కడుపు కాలుతుంది. ఎవరెవరు కొత్త గృహప్రతిష్ఠ చేసుకుంటే కూడా ఎంతో కడుపు కాలుతుంది. పిల్లలకి ఎవరు మంచి పిల్లలకి మంచి అమ్మ మంచి అన్ని విధాలు మంచిగా ఉంటే చాలు. ఇవన్నీ కూడా మత్సరాలే. ఇంకేంటి? క్రోధములు. కోపాన్ని మించింది క్రోధం. కోపము శృతి మించితే క్రోధం. నెక్స్ట్ కక్షలు ఏంటండి అమ్మ? ఇంక సాధిస్తారు. ఇవన్నీ కక్షలు కూడా సాతాను సంబంధమే. ఇంకా భేదములు, కులమత భేదములు, విమతములు అంటే ఏంటో మరి నాకు తెలీదు. అసూయలు, ఇవి కూడా అసూయ. ఏమని విమతం అంటే ఏందన్నా? ఇంగ్లీష్లో ఏముందో విమతముకి ఏమని ఇచ్చాడు? అసూయలు, మత్తు, తాగుడు, సిగరెట్లు, ఇవన్నీ తాగుడు, రకరకాల మత్తులు ఉన్నాయి. డ్రగ్స్, ఇవన్నీ మత్తులే. ఇంకా అల్లరితో కూడిన ఆటపాటలు, ఈ మొదలైన వీటిని చేయి వాళ్ళు ఎవరు కూడా దేవుని రాజ్యమును స్వతంత్రించుకుని మీతో స్పష్టముగా సాతానుకు యేసుప్రభువుకి ఏం లేదంట? చెప్పండి. సంబంధము ఏమీ లేదు. మనం కొంచెమన్నా సంబంధం పెట్టుకుంటాం. జుట్టు కొంచెము అంత కాకుండా కొంచెం ఇట్లా కోడి జుట్టు పెట్టుకుంటాం. లేకుంటే కొంచెం ఇట్లా అంటే ఇట్లా జుట్టు రావాలా అంటే అదొక సంబంధం. సాతానుతో కొంచెమన్నా సంబంధం లేకుంటే ఎట్లా బ్రదర్? కొంచెం కొంచెం ఇట్లా పెట్టి ఇట్లా మళ్ళీ కత్తి పెడతారు. ఇట్లా పెట్టి మళ్ళీ ఇట్లా కత్తి పెడతారు. మళ్ళీ రెండు కట్స్ ఇట్లా రెండు లేకుంటే ఎట్లా బ్రదర్? కొన్నిసార్లు తండ్రి కూర్చోబెట్టి కొడుకు కట్ చేపిస్తాడు. ఇట్లా కొంచెం కొంచెమన్నా ఎడమ చేతికి ఒక కమ్మ పెడితే ఏమవుతుంది? కమ్మ పెట్టుకుంటూ ఇవన్నీ కూడా సాతానుతో సంబంధాలు. ఇవన్నీ నీకు సాతానుతో సంబంధం ఉన్నట్టు రుజువులు ఇవి. రెండైనా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు. చెప్పండి. లోకంతో నాకు సంబంధం ఏమీ లేదు. 3 చదవండి. యోహాను సువార్త 16. యోహాను సువార్త టైం అయిపోతుంది. యోహాను సువార్త 16 తీయండి. 16:33. నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును. 2 విషయాలు ఉన్నాయి. అందరూ చెప్పండి. లోకములో మీకు శ్రమ కలుగును, లోకమును జయించున్నాను. 2 విషయాలు. లోకములో మనకేముంటుంది? ఒక మాట నేను చెప్తున్నానండి. నేను ఇప్పటిదాకా ఇది నాకు 7వ సంఘం. ఫస్ట్ సంఘం నాకు భువనగిరి, అక్కడ 6 నెలలు ఉన్నాను. తర్వాత సంఘం ఆలేరు, ఆడ 1 నెల పెట్టాడు జీటీ గారు. మళ్ళా 3వ సంఘము తిరుపతి, ఆడ 4 సంవత్సరాలు ఉన్నా. 4వ సంఘము కడప జిల్లా, ఆడ 5 ఏళ్ళు ఉన్నా. 6వ సంఘము 5 వరంగల్, భువనగిరి, ఆలేరు, తిరుపతి, కడప, వరంగల్ 5. వరంగల్ 8 ఏళ్ళు ఉన్నాను. 8 ఏళ్ళు పూర్తిగా ఉన్నా. మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్లో 5 ఏళ్ళు ఉన్నా. ఎన్ని ఇప్పటికీ? హైదరాబాద్లో 5 ఏళ్ళు ఉన్నా. ఎన్ని ఏళ్ళు ఇప్పుడు? 6 అయినాయి. గద్వాలు వచ్చి 7 సంఘాలు. ఇది 7వ సంఘంలో ఉన్నాను. నేను నాకు 20 సంఘాలకు వచ్చి ఇప్పుడు 20 ఏళ్ళు అయింది. 20 ఇయర్స్కి 7 సంఘాలు తిరిగాను. 20 ఏళ్ళకి ఎన్ని ఏళ్ళు? 2022లో సంఘానికి వచ్చాను బయటికి. ఇప్పుడు 21 సంవత్సరం సంఘాలలో ఉండబట్టి, మందిరాలలో ఉండబట్టి. ఈ 21 సంవత్సరంలో 7 సంఘాలు చూశాను. నేను చెప్తున్నానండి, ఏ సంఘానికి పోయినా సంఘములో సమస్యలు ఉంటాయి. సంఘములో సమస్యలు ఉన్నాయని దాన్ని నువ్వు మా సంఘం వైపు చూడొద్దు, సంఘ పెద్దల వైపు చూడొద్దు, సేవకుని వైపు కూడా చూడొద్దు. కొన్నిసార్లు సేవకుల ద్వారా కూడా ఏమంటారు సమస్యలు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేనేం దేవదూతనేం కాదు, నేను పరలోకం నుంచి వచ్చిన అపోసిన పౌరులేం కాదు, నేనేం యేసుప్రభుని అసలే కాదు. నేను ఇప్పుడు బరువు 68 కిలోలు ఉన్నా. 68 కేజీల శరీరం ఉంది నాకు. అంత శరీరమే ఏమన్నా లేదండి? శరీరం నాకు 68 కేజీల ఫుల్ శరీరం నాకుంది. నేనేం దేవదూతను, నా వైపు కూడా చూడకండి. నన్ను చూసినావంటే నువ్వు పడిపోతావు, మునిగిపోతావు. నువ్వు యేసు వైపు చూచుచు చెప్పు ముందుకు వెళ్ళమని బైబిల్ చెప్తుంది. అబ్రాహాము ఇట్లనే అంటే నీకెందుకు? అబ్రాహాముతో నీకేం పని? జడ్జిమెంట్ రోజు నేను నిలబడతా, నువ్వు నిలబడతావు. నా వైపు ఎందుకు చూస్తావు? ప్రభు వైపు. ఎబ్రీ పత్రిక 12:1 ఏముంది? యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో పరిగెత్తుదాము. అందరు చెప్పండి. ఒక మాట, పేతురు ఎప్పుడైతే గాలి వైపు చూశాడో మునిగిపోయాడు. ఏం చేశాడు? యేసు వైపు చూసినంతసేపు నీళ్ళ మీద
నడిచాడు. ఎప్పుడైతే గాలి వైపు చూశాడో ఏమయ్యాడండి? మునిగిపోయాడు. జాగ్రత్త. సంఘములో మీకు చెప్తున్నా, ఎవరైనా సరే ఏ విశ్వాసి వైపు కూడా చూడకూడదు. చెప్పండి, ఏ విశ్వాసి వైపు కూడా చూశావో మునిగిపోతాం. యేసు వైపే, యేసు వైపు. యేసు అంటే ఎవరు? బైబిల్. వాక్యం వైపు చూడాలా, బైబిల్ శ్రద్ధగా చదువుకోవాలా, ప్రభు ఆత్మ నీకు సహాయపడుతుంది. అది గుర్తుపెట్టుకో. కాబట్టి లోకంలో మనకేముంటాయి? లోకం అంటే సంఘంలో లోకం ఉండదండి? చెప్పండి, సంఘంలో ఏముంటుంది? ఉంటుంది. సంఘంలో కూడా లోకం వస్తుంది. అయినా మనం దాని గురించి ఎక్కువ మనము పట్టించుకోవాల్సిన అవసరము లేదు. మనం దాని గురించి మాట్లాడడం కూడా అవసరం లేదు. మాట్లాడాల్సిన అవసరం కూడా నీకు చేతనైతే బైబిల్ చదువుకో, చేతనైతే ప్రార్థన చేసుకో, చేతనైతే 4 కరపత్రికలు పంచు. గేట్ వేస్తా చూడు, గేట్ కాడ పో, 4 కరపత్రికలు పంచేసి రా, అటు ఇటు. దేవునికి భారం ఇస్తే అది చెయ్యి. అంతకుమించి ఏం చేయాల్సిన అవసరము? కొడితే కొట్టించుకో, రక్తాలు గారితే కారిని ఏమనద్దు, వచ్చి మోకరించి ప్రార్థన చేయి. ప్రభు రక్షిస్తాడు ఆత్మలు. తిడతారు, సువార్త చేస్తే తిడతారు, కరపత్రిక ఇస్తే కొడతారు, అయినా పర్లేదు, ముఖం పగిలిపోవచ్చు, బహుశా చెప్పలేము, చంపను కూడా చంపచ్చు. కానీ ఆ జాబితా వేరే అయిపోతాం మనం. ఒక్కసారిగా మనం ప్రమోషన్ ఇచ్చేస్తాడు దేవుని దగ్గర. దెబ్బలు తిన్నా సంపర్లేండి, ఇంకా అంత సీన్ ఏం లేదు ఇక్కడ, చూద్దాం తర్వాత. కాబట్టి మనం ఇప్పుడు ఏంది? లోకంలో మీకేం కలుగును? లోకములో శ్రమ. లోకమును ఏం చేయాలి? మనము జయించాలి. 3, 4 చదవండి. లోకములో ఏముందో చూడండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం. 1 కొరింథీ 1వ అధ్యాయం. లోకము తన జ్ఞానము చేత క్రీస్తుని 21వ వచనం. 1:21. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున. చాలు, అందరు చెప్పండి. లోక జ్ఞానము, కొంచెం పలకండి అమ్మా ప్లీజ్. లోక జ్ఞానము దేవుని ఎరగకుండినందున. జాగ్రత్త చెప్పండి మాట. మన పెద్ద న్యూస్ గాంధీ అంటే, ఆయన పేరు ఫుల్ నేమ్ ఎంతో తెలియదు, డాక్టర్ గాంధీ. ఏం పేరునా? డాక్టర్ గాంధీ పేరున్నారా? మన చనిపోయాడు. దాదాపు 1600 ఓపెన్ హార్ట్ సర్జరీస్ చేశాడంట ఆయన. 1600 మందికి గుండె కోసి ఆపరేషన్ చేశాడంట. ఆయన కార్డియాలజిస్ట్లో టాపస్ట్ అంట, ఇండియాలోకి వెళ్ళి టాప్ డాక్టర్ అంట. ఆయన పేరు ఫుల్ నేమ్ తెలీదు, గాంధీ. ఆయన ఏమైంది? ఆయనకు కొంచెము గుండె నొప్పించినట్టు అనిపించిందంట. ఆయన డాక్టరు హాస్పిటల్ పోయంట, ఈసీజీ తీశాడంట, వచ్చిన ట్యూబ్ ఉంటుందంట, అదే చెక్ చేశారంట. ఏం నార్మల్ ఉంది, ఏం లేదు, మామూలు అన్నట్టు. మళ్ళీ ఇంటికి వచ్చి పడుకున్నట్ట, మళ్ళీ నచ్చిందంట, మళ్ళీ హాస్పిటల్ అది ఆయనే 1600 మంది గుండెలు కోశాడు. మళ్ళీ పోయి చూపించుకుంటే మళ్ళీ చూస్తే మళ్ళీ చెక్ చేసి అన్ని నార్మల్ రిపోర్ట్లు వచ్చాయంట. చెప్పండి, అన్నీ నార్మల్ ఉన్నాయంట. అరే సార్ ఏం లేదు సార్ అని చెప్పేసి అదొక ట్యాబ్లెట్ వేశారంట, గుండె కొంచెం నొప్పి పోవడానికని. బాగున్నాడు, ఇంటికి వచ్చాడు, భార్య, 2 పిల్లలు, పడుకున్నాడు. పొద్దున అందరూ లేచాడంట, ఈయన లేలేదంట. ఏం లేలేదని డాక్టర్ గారి భార్య, ఏవండి గాంధీ అని ప్రేమతో లేపిందంట. ఎక్కడ గాంధీ? ఎప్పుడో పోయిండు. ఆయన అంత పెద్ద ఆయనే గుండె డాక్టరు. ఆ గుండె నొప్పి వచ్చిందని సిమ్టమ్ ఇచ్చింది. 2 సార్లు హాస్పిటల్కి వెళ్ళి చూయించుకున్నాడు. అయినా కూడా తన గుండెను తాను చెప్పండి కాపాడుకోలేకపోయాడు, చనిపోయాడు. నేను చెప్పేది ఏంటంటే, లోకంలో ఎన్నో జ్ఞానాలు ఉన్నాయి. అస్ట్రోనాట్ నాలెడ్జ్ ఉంది, మెడికల్ నాలెడ్జ్ ఉంది, ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఉంది, ఐఐటి నాలెడ్జ్ ఉంది, ఎన్ఐటి నాలెడ్జ్ ఉంది, పొలిటికల్ నాలెడ్జ్ ఉంది, ఎకనామికల్ నాలెడ్జ్ ఉంది. ఒక్క నాలెడ్జ్ కాదు, పాలిటిక్స్ అక్కడ నిద్రపోతుంది, పొలిటికల్ నాలెడ్జ్ ఉంది, అన్ని నాలెడ్జ్లు ఉన్నాయి. కానీ ఆ జ్ఞానం ఏం చేస్తుంది? బ్యాంకింగ్ నాలెడ్జ్ ఉంది, అన్నీ నా రైల్వే డిపార్ట్మెంట్ నాలెడ్జ్ ఉంది. 3 రైళ్ళు కొట్టుకునేట్లు అయిపోయా, సిగ్నల్స్ ఇచ్చేసి 3 కొట్టుకున్నా, దేశంలో అవమానం అయిపోయా. ఏ నాలెడ్జ్? నీకు మంచి నాలెడ్జ్ ఉంది, నీ నాలెడ్జ్ ఏం చేస్తా తెలుసా? వినండి, ఒకటే మాట అని చెప్పండి. లోకము, ప్లీజ్ చెప్పాలి. శాంతిరాజు, నువ్వు వెనకాల కూర్చుంటే తప్పించుకుంటావు. పలుకు. లోకము అన్న, పలకలన్నా. లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున. చెప్పండి ప్లీజ్. లోకము జ్ఞానం చేత కాదండి, లోకము తన జ్ఞానము చేత. చెప్పండి, దేవుణ్ణి ఎరగకుండినందున. జ్యోతక్క పలకల, నీతో ఆవలిచ్చింది, అయిపోయింది, మాట అయిపోయా.
మీరు ఆవలించకూడదు మందిరంలో. చెప్పాలమ్మా, అందరు చెప్పండి. లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగకుండినందున. లోక జ్ఞానం ఏం చేస్తుందంటే దేవుణ్ణి ఎరగకుండా చేస్తుందంట. ఇప్పుడు లోకంలో మీకన్నా జ్ఞానవంతులు లేరన్నా? చాలామంది ఉన్నారు, చాలామంది. నా కొడుకు నేను అప్పుడప్పుడు అడుగుతా ఉంటా, ఒరే నీ క్లాసులో ఎంతమంది ఉన్నారా స్టూడెంట్స్ అని. 300 మంది డాడీ అంటాడు. ఎంతమంది ప్రభువుని నమ్ముకున్నారంటే ఒక్కడిని నమ్ముకోవాలంటాడు. నువ్వు చూడు, పాస్టర్కి పుట్టావు కాబట్టి నీకు రక్షణ దొరికింది. 300 మంది స్టూడెంట్స్లో, నీట్ స్టూడెంట్లో వీడికి ఒక్కడికే రక్షణ ఉందంట. వాడే చెప్పాడు, ఎవరికి రక్షణ లేదు డాడీ, ఒక్కడి దగ్గర లేదు రక్షణ. ఎవడు బైబిల్ తెచ్చుకోడు, ఎవడు చదివేవాడు ఒక్కడు లేడు క్యాంపస్ మొత్తం. నేను చెప్పాను, నువ్వు చాలా ధన్యుడురా, నువ్వు క్రైస్తవానికి పుట్టినందుకు యేసుప్రభువు నీకు దొరికాడు. నేను మీకు చెప్తాను, మీ పిల్లలకి ఇవి కూడా చెప్పాలా, మీరు చాలా ధన్యులు బిడ్డ మాకు పుట్టినందుకు. మాకు పుట్టడం ద్వారా, ఈ సంఘానికి వచ్చడం ద్వారా మీకేం దొరికింది? రక్షణ. లోకంలో అన్నీ ఉన్నాయి, దైవ జ్ఞానము లేదు. లోకంలో ఎన్ని జ్ఞానాలు ఉన్నాయమ్మా. నీకేం లేకున్నా పర్లే, ఆరోగ్యం లేకున్నా పర్లే, బాధపడద్దు. లోకంలో నాకు ఏది అక్కర, లోకంలో ఒకటి ఉంది, ఆరోగ్యం కూడా ఉంది. ఏముంది? ఆరోగ్యం కూడా నాకు అక్కర్లేదు. నాకు నువ్వుంటే చెప్పండి అమ్మా. కాబట్టి ఆకాశం మీద నువ్వు ఉండగా నాకు ఈ లోకంలో అది. లోకంలో ఒకటి ఏంది? హెల్త్ అవసరం లేదు, వెల్త్ అవసరం లేదు. నాకు నువ్వుంటే చాలు, నువ్వు నాకు దొరికావు అంతే చాలు. నేను ఎప్పుడే కానీ నీకు అనుమానము చేయను. మూడోది ఏంటంటే, 4వది లోక జ్ఞానం. చెప్పండి, లోక జ్ఞానం ఏం చేస్తుంది చెప్పండి? తన జ్ఞానము, లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున. అంటే లోక జ్ఞానం ఏం చేస్తుంది? యేసుప్రభుని ఎరగకుండా అడ్డుకుంటుంది. నువ్వు డాక్టర్వి, యేసుప్రభుని నమ్ముకుంటావు పిచ్చోడా అంటుంది. నువ్వు ఐఐటి స్టూడెంట్, బైబిల్ అవసరమా నీకు అంటుంది. ఏమంటుంది? నువ్వు ఐఐటి, నీకు బైబిల్ అవసరమా అంటుంది. లోకం నువ్వు కొట్టిస్తుడివి. మనమందరికి ఒక ఆయన వస్తాడు, పేరు చెప్పాను, ఏమనుకోదండి. అన్న ఈరోజు వచ్చాడలేదు, మరి ఏమనుకోదన్న. మనమందరం 40 ఎకరాల పొలం ఉంది ఆయనకి. ఎంత ఉంది? ఏం ఎరిగినట్లు వస్తాడు, వచ్చి మంచి కూర్చొని వాక్యం వెళ్ళిపోతాడు. నేను అడిగాను, ఇక్కడ దగ్గరే సిటీ పక్కనే ఎకరం ఎంత పోతుంది అంటే, మనం 2 కోట్లకు అడిగారండి. ఎకరం 2 కోట్లు. ఇప్పుడు 40 ఎకరాలు కలిపి ఎంత? 80 కోట్ల ఆస్తిపరుడు మన చర్చికి వస్తాడు. వచ్చి ఎట్లుంటాడు? ఏం తెలియనట్లుంటాడు. నీకు 80 కోట్ల ఆస్తి ఉన్నా అది నీకు పరలోక రాజ్యము ఇవ్వదు. నువ్వు ప్రభువుని నమ్మడమే దానికి మించిన ఐశ్వర్యం. లోకములో ఉన్న ఐశ్వర్యము కంటే గొప్పది ఏంటంటే దేవుని జ్ఞానం. లోక జ్ఞానం చెప్పండి, లోక జ్ఞానం తన జ్ఞానము చేత అది దేవుని ఎరగకుండా. లోక జ్ఞానం ఏం చేస్తుందంటే దేవుణ్ణి ఎరగకుండా అడ్డుకుంటుంది. అన్నీ ఉంటాయి. 1600 గుండెలు కోసాడు కానీ చచ్చిపోయాడు. ఈరోజు నరకానికి వెళ్ళిపోయాడు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు చాలామంది. ఒక షోకి 30 కోట్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఒక షోకి 30 కోట్ల రూపాయల డబ్బు తీసుకునే సెలబ్రిటీలు ఉన్నారు. ఒక్క షోకి 30 crores ఒక్కసారి ఒక రోజు వచ్చి 1 గంట సేపు వాళ్ళకి షో చేసిపోతే 30 కోట్లు తీసుకుంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఉన్నారు భూలోకంలో. కానీ వాళ్ళకి ఏం లేదు, రక్షణ లేదు. నీకు ఏమీ లేకున్నా పర్లేదు, నీకు ఈ జ్ఞానం ఇచ్చాడని నువ్వు దేవుని స్తుతించాలి. లోక జ్ఞానం. చదవండి ఇప్పుడు, నెక్స్ట్ చదవండి. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం. నాకు మళ్ళీ అన్నీ చెప్పాలి మీరు. 1 కొరింథీ 7 చదవండి, అందరు చదవండి. 31వ వచనం. ఈ లోకం అనుభవించువారు అందరు చెప్పండి, మీరు చదవనేలే. ఈ లోకం అనుభవించేవారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలను. ఏలైనగా ఈ లోకపు నటన. అందరు చెప్పండి, ఈ లోకపు నటన. ఏమంటే దీని పేరు లోకపు నటన. ఇంగ్లీష్లో ఏమో తెలుసా? ఫ్యాషన్. ద వరల్డ్ ఫ్యాషన్, లోకపు నటన. మాకు బుద్ధి వచ్చినప్పుడు, అంటే నేను 8th క్లాస్ 7th క్లాస్ చదివేప్పుడు పంజాబీ డ్రెస్ ఎవరైనా వేసుకుంటే నవ్వేటోళ్ళు. చూడు అది పంజాబ్ వాళ్ళు వేసుకునే డ్రెస్సు. చెప్పండి,
వీళ్ళు వేసుకున్నారని చెప్పి ఎంత నవ్వేటోళ్ళు. అమ్మ పంజాబీ డ్రెస్ వేసింది అమ్మ ఎగతాళి చేసేవాళ్ళు. అప్పుడు అందరూ లంగా ఓనే వేసేవాళ్ళు. ఆడపిల్లలందరూ లంగా ఓనే. ఒక్క డ్రెస్ కూడా పంజాబీ డ్రెస్ ఉండేది కాదు. ఈరోజు ఒక్క డ్రెస్ కూడా లంగా ఓని లేదు. నా కూతురు కూడా ఉంది. నా కూతురు కూడా ఏ రోజు లంగా ఓనేసి నేను ఇంతరోజు చూడలేదు. అప్పుడు అందరూ ఏమైపోయారు, అందరూ పంజాబీ డ్రెస్సే కంపల్సరీ అయిపోయింది. నేను చెప్పేది ఏంటంటే ఇంకొద్ది రోజులకి ఇంకేమొస్తుందో తెలియదు మనకు. ట్రెండ్ మారిపోతూ ఉంది. లోకము ఒకప్పుడు బ్యాగీ ప్యాంట్ వచ్చింది, మళ్ళీ బెల్ బాటమ్ ప్యాంట్ వచ్చింది, మళ్ళీ స్లిమ్ అది జస్ట్ ప్యాంట్లలో 2 రకాలు తరతరానికి జీన్స్ ప్యాంట్లు వచ్చినాయి. ఇప్పుడు ఇంకో కొత్త రకం ప్యాంట్లు వచ్చినాయి, బెల్ట్ ప్యాంట్లు వచ్చినాయి. బెల్ట్ ప్యాంట్లు, జీన్స్ ప్యాంట్లు, బ్యాగీ ప్యాంట్లు, ఈ ప్యాంట్లన్నీ వస్తానే పోతాయి. లోకము దాని నటన దాని పేరు ఏం పేరు? లోకము దాని. ఇప్పుడు తలకాయ జుట్లు, ఇప్పుడు 2 జుట్లు వచ్చాయండి. ఇప్పుడు కొత్త బియర్డ్ అంట, జుట్టు గడ్డం ఇడిస్తేనే ఇంకా వాడిని వద్దులేని మాట్లాడద్దు, గడ్డం ఇడిసాల. ఇది ఇప్పుడు ఒక ట్రెండ్ మారుతూ ఉన్నాయి. ఇవన్నీ నటనలే. చెప్పండి, ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ ఏమైపోతాయంట? గతించిపోవచ్చున్నవి. లోకము దాని నటనలన్నీ గతించిపోవచ్చును. ఈ నటనలు కొంతకాలమే. ఈ నటనల వైపు నువ్వు చూసావో ఆ నటన మనకు అవసరమే. ఎంత బాగుంది అన్నమాట నటన. చెప్పండి, నటన అంటే ఏందమ్మా? చెప్పండి, నటన అంటే ఏంది? షో అంటే ఏంది? యాక్టింగ్. ఇప్పుడు అది నిజము కాదు, వాళ్ళు అట్లా యాక్షన్ చేస్తారు. అది నిజం కాదు, అట్లా వేషం వేస్తారు. నిజం వేరుంటుంది, యాక్షన్ వేరుంటుంది. పెళ్లి కూతురు పెళ్లి రోజు ఎట్లుంటుందమ్మా? ఫుల్ మేకప్ వేసి ఇంక దిగుతారు. ఒక వారం తర్వాత పోయి చూస్తే ఆమెను మామూలు మనిషిలాగా మంటి పెంకులాగా ఉంటుంది. ఏందమ్మా ఏంది ఆ రోజు అట్లాంటివి అంటే, అంకుల్ అదంతా ఏమంటారు, దాన్ని ఏమంటారు? మేకప్ అంకుల్ అంటారు. అది కూడా అదే ఎంతసేపు ఉండదు. ప్రపంచమంతా కూడా నటనను చూసి మోసపోతుంది. మనకు అవసరము, చెప్పండి, అవసరము లోకము దాని నటన, దాని లోకపు నటన గతించిపోవచ్చున్నది. ఫ్యాషన్ల వైపు పరిగెత్తద్దు అనేది దేవుని వాక్యం. ఇంకో దీనితో కథ ఉంది, చెప్పాల్సిన టైం ఎక్కువైతుంది, వదిలేండి. టైం ఎక్కువైపోయింది. నెక్స్ట్ చదవండి. లోకపు నటన అయిపోయింది. ఇప్పుడు చదవండి, సబ్జెక్ట్ మారిపోతుంది. ఇప్పుడు చదవండి యాకోబు పత్రిక. అందరు చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. యాకోబు పత్రిక 1:27 వచనం చదవండి. 1, 2, 3 స్టార్ట్. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, లోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకొనుటయునే. అందరు చెప్పండి, భక్తి. భక్తి అంటే ఏం తెలుసా? భక్తి అంటే ఏంటంటే లోకములో ఉన్న మాలిన్యము మనకు అంటకుండా చూసుకోవాలంట. ఇప్పుడు కరోనా కూడా మాలిన్యమే. కరోనా అంటే ఏందమ్మా? కరోనా ఏంది? అంటుకునే వ్యాధి, అంటు వ్యాధి. ఒక రోజుకి ఒకసారి కథ వినండి, కరోనా స్టోరీ విన్నా. ఒక ఆమె చైనా నుంచి కొరియాకు పోయింది. ఒక లేడీ పోయిందంట. ఒక్క లేడీ పోయి కొరియాలో దాదాపుగా 2 లక్షల మంది మరణానికి కారణమైంది. కొరియాలో ఒక ఓల్డ్ లేడీ, మన ముసలావిడ, ఆమె చచ్చిపోయింది. ఆమె కూడా కరోనా చచ్చిపోయింది. ఆమె ఒక్కటి వెళ్ళి 2 లక్షల మంది మరణానికి కారణమే. ఇప్పుడు భారతదేశంలో అప్పుడు ఢిల్లీలో ఒక ముస్లిమ్స్ మీటింగ్ జరిగింది. దాని పేరు ఏందో పేరు, సంథింగ్ ఏదో పేరు. ఢిల్లీలో ముస్లిమ్స్ అందరూ ఒక మీటింగ్ పెట్టుకొని అక్కడ కరోనా అంటించుకున్నారు. సౌదీ నుంచి ఒకటి వచ్చి అంటించి అది ఇండియాకంతా స్ప్రెడ్ అయిపోయింది. ఇండియాలో ఎంతమంది చనిపోయిండొచ్చు? తక్కువ అంటే నాకు తెలిసి మాటలుగా చెప్పడానికి ఎంతమంది చనిపోయారు దాని సంఖ్య మనం చెప్పలేం. తక్కువ అంటే 10 లక్షలు చచ్చిపోయింటారు. మోర్ దాన్ 10 లక్షలు ఏంది, ఇంకెక్కువ చనిపోయింటారు. అప్పుడు దాని పేరు ఏమంటే, ఒక ఊరు మహారాష్ట్రలో ఊరు పేరు, శ్మశానం సరిపోలేదంట కాల్చడానికి. శవాలను లైన్ పెట్టి పొద్దున్న తీసుకొస్తే మధ్యాహ్నంగా అయ్యేటువంటి కాల్చడం. ఆడ పదిలేసిపోయారు. ఒకరు తెచ్చి పెట్టేసి వాళ్ళు టోకెన్ నెంబర్ ఇచ్చారంట. వాళ్ళు వచ్చినప్పుడు వచ్చి తీసుకొని లోపల పెట్టి కాల్చి బూడిదిచ్చేవాళ్ళంట. ఏంది ఇది? మాలిన్యం. దాని పేరు ఏం పేరు? కరోనా
మాలిన్యం. మాలిన్యం అంటే ఏంది? మురికి. మాలిన్యం అంటే ఏందన్నా చెప్పండి అన్న. మాలిన్యం అంటే ఏంది? మురికి. లోకములో ఏముంది? మన భాషలో చెప్పండి, మురికి. చెప్పండి, లోకములో ఏముంది అక్క? మురికి. లోకస్తులతో నువ్వు ఏది మాట్లాడినా ఏమంటుకుంటుంది? మురికి అంటుకుంటుంది. మురికోడలు ఎవరితో మాట్లాడినా నోరు మురికి. చెప్పండమ్మా, ఓ మాట చెప్పండి. నోరు మురికి. పలకండి ప్లీజ్. నోరు మురికి, కళ్ళు మురికి, చెవులు ఇంకా మురికి, హృదయము అమ్మో ఈ మూడింటికి మించిన మురికి. నోటితో కొందరు నోరు సరిగా తోముకోరు, గబ్బు కొడుతుంది. కొందరి దగ్గర పోయి మాట్లాడడం ట్రై చేసాం, వాళ్ళ నోట్లోంచి వచ్చే దుర్వాసనకు జీవితంలో ఎప్పుడు దగ్గర పోము. మా వరంగల్ ఒక ఆయన పేరు చెప్పాను కానీ ఆయన నోరు కంపు కొట్టేది. ఆయన దగ్గర పోవాలంటే భయం మాకు. ఎంతో దూరం ఉండేవాళ్ళం. అది ఒక జబ్బు అనమాట, నోటి జబ్బు, వాసన, దుర్వాసన. ఆ వాసన ఉన్నా పర్లేదు కానీ కొందరు వాసన ఏం వాసన అంటే ఊరిలో ఉన్న వాళ్ళందరి ముచ్చట్లు అందరికీ చేరవేస్తారు. నీకు తెలుసా అంటారు. అందరు చెప్పండి. ఈనాడు పేపరు, వార్తా పేపరు, డెక్కన్ క్రానికల్, ఇండియా టుడే, ఇండియన్ ఎక్స్ప్రెస్, తొలి వెలుగు, నమస్తే తెలంగాణ, అయిపోయినాయి. ఇంకేమైనా ఉన్నాయి? సాక్షి, విశాలాంధ్ర, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, మొత్తం ఇవన్నీ ఏంటివి? నేషనల్ న్యూస్ చెప్తాయి. అన్ని లోకల్ న్యూస్ చెప్తాయి, గద్వాల్ న్యూస్ చెప్తాయి, కర్నూలు స్టేట్ న్యూస్ చెప్తాయి, ఇండియన్ న్యూస్ చెప్తాయి, ఇంటర్నేషనల్ కూడా. కొందరు నువ్వే అన్ని న్యూస్ పేపర్లు అంటే నువ్వేం చేస్తావంటే నీ నోట్లోకి జరిగిన మురికిని తీసుకెళ్ళి అందరికి అంటిస్తావు. కాలికి పెండ దొక్కినావండి, ఆ పెండ అంతా చేసిపోతావు. చాలామంది నోరు మురికి, మాలిన్యం, కన్ను మురికి, కంటి మాలిన్యం, అన్ని చెడ్డ చూపులే చూస్తారు. కన్ను మురికి, చెవి మురికి, నీకు దొరికిన మురికిని అందరికి అంటించిపోతావు. ఈ మురికి. హృదయ మురికి, హృదయంలో ఏమేమి ఆలోచిస్తావో ఎవరికి తెలుసు. కాబట్టి బైబిల్ అంటుంది భక్తి అంటే ఏంటంటే లోకములోని మాలిన్యాన్ని అంటకుండా చూసుకోవడమే. వాడే భక్తిపరుడు. భక్తిపరుడు అంటే ఏంది చెప్పండి? తెల్లబట్టలు వేస్తే కాదు, నాలాగా. ఎవడు భక్తిపరుడు అంటే? చెప్పమ్మ పుష్పమ్మ, ఎవరు భక్తిపరుడు అంటే? లోకములోని మాలిన్యాన్ని అంటించుకోకుండా తిరిగేటోడు. కొన్నిసార్లు భర్తలు వాళ్ళకున్న మాలిన్యం అంతా భార్యకు అంటిస్తారు. భార్యలు వాళ్ళకు తెలిసిన మాలిన్యం అంతా చెప్పండమ్మా భర్తకు అంటిస్తారు. చూడండి, నీ ద్వారా నీ భర్త మలినము, భర్త ద్వారా నువ్వు భార్య మలినం, హృదయ మలిన్యం. జాగ్రత్త. మనం నెక్స్ట్ చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. ఇంకా అయిపోయి త్వరగా ముగిస్తా. 4వ అధ్యాయం చదవండి. 4వ వచనం. వ్యభిచారిణులారా, తీశారండి అమ్మ, ఆవలిచ్చద్దమ్మా. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి, అందరు చెప్పండి, దేవునికి శత్రువులు. ఎవరు దేవునికి శత్రువులు? లోకంతో స్నేహం. ఎవరితో స్నేహం చేయాలా? నాకొక స్నేహితుడున్నాడు, నేనున్నాను భయపడకన్నాడు. పాడండి. ఆయనే యేసు, నా ప్రియ యేసు, నాకొక స్నేహితుడున్నాడు, నేనున్నాను భయపడకన్నాడు. జాగ్రత్త తినండి. మనం స్నేహం ఎవరితో చేయాలా? బైబిల్ అంతట్లో ఒకే ఒక వ్యక్తి పేరు. ఆ పేరు ఏమంటే దేవుని స్నేహితుడు. ఎవరికండి ఆ పేరు? అబ్రహాం. నిజంగా మీ దేవునితో స్నేహం ఎట్లా చేయాలా నేర్చుకో. యేసు ప్రభువా, నీతో ఎట్లా స్నేహం చేయాలో నాకు నేర్పించవా? బైబిల్లో కొందరు దేవుని స్నేహితులు ఉన్నారు, దేవునికి ఇష్టలు ఉన్నారు, దేవుని హృదయానుసారులు ఉన్నారు, దేవునికి బహుప్రియులు ఉన్నారు. చెప్పండి, దేవునికి బహుప్రియుడు ఎవరు? అబ్బా. దేవునికి ఇష్టడు ఎవరు? దావీదు. గుడ్. దేవుని హృదయానుసారుడు ఎవరు? అది కూడా దావీదే. ఇంకా దేవునితో నడిచినవాడు ఎవరు? దేవుని స్నేహితుడు ఎవరు? అబ్బా, మీరే చెప్పారు. దేవునికి ఇచ్చండి మంచి మంచి పేర్లు. మిక్కిలి సాత్వికుడు ఎవరు?
బైబిల్ పేర్లు ఇవి. వాళ్ళకి ఏమని బిరుదులు మరెవరు సంపాదించుకోలేరు. భూలోకమందు మిక్కిలి సాత్వికుడు ఎవరంటే మోషే. భూలోకంలో స్నేహితుడు అని 3 సార్లు పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎవరంటే, ఒకసారి కాదు, ఒకసారి రాస్తేనే ఎక్కువ, అలాంటిది 3 సార్లు రాశారంటే ముమ్మారు రాశారు ఆయన గురించి. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, లోకంతో స్నేహం చేసేవాడు. లోకంతో స్నేహం చేసేవాడిని పేరు ఏం పేరంట? వ్యభిచారి. అందరు చెప్పండి, ఏమనుకోకండి ప్లీజ్. వ్యభిచారినులారా దేవునితో లోకముతో స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా. లోకంతో స్నేహం చేయకూడదు. ఈరోజు మరి నువ్వు ఒక్క సీరియల్ చూసినా, టీవీలో ఒక్క సీరియల్ చూసినా నువ్వు దేవునికి శత్రువే. ఒక్క సీరియల్ చూసినా నీకు దేవునికి వైరమే. ఒక్క సీరియల్ చూసినా నీ పేరు వ్యభిచారే. నువ్వు కూడా ఒక్క సినిమా చూసినా, ఓ సినిమా చూసే యవనస్తులారా, సినిమాలు యూట్యూబ్లో చూసే యవనస్తులారా, నెట్లో చూసే యవనస్తులారా, మీ పేరేం పేరంటే వ్యభిచారిణులు. మీరు దేవునికి వైరి, శత్రువు, దేవునికి విరోధి. అందరు చెప్పండి, దేవుడు నాకు విరోధి కాగా నాతో ఉండేవాడేవాడు? బైబిల్ ఏముంది? దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి. దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధి లేడు. దేవుడు మనకు శత్రు విరోధి అయితే మన పక్షంగా ఉండేవాడు. గుర్తుపెట్టుకో, నువ్వు దేవుడు నీ పక్షంగా ఉండాలని కోరుకుంటావా, దేవుడు నీకు విరోధి కావాలని కోరుకుంటావు? నాకు దేవుడు నా పక్షంగా ఉండాలనుకుంటా. చెయ్యెత్తండి ఒకసారి. దేవుడు నా పక్షంగా ఉండాలా? వినోద్ పెళ్లి కొడుకు చెయ్యెత్తాలా? దేవుడు నా పక్షంగా ఉండాలని కోరుకునే వాళ్ళు చెయ్యెత్తండి. వెరీ గుడ్. అలా కోరుకుంటే మీరు లోకంతో స్నేహము చేయకూడదు. అది పెంట అని తెలిసినాక దాని దగ్గరికే పోకండి. ఆ మనిషితో నీకు ఆత్మీయ క్షీణత ఉందంటే అతనితో స్నేహం నువ్వు మానుకో. మొన్న ఒకరింటికి పోయినా, వాళ్ళ అమ్మ చెప్తాంది, చూడన్నా మేమేం మాట్లాడినామో వీడు అదే మాట్లాడతాడు మాతో అంటాడు. ఆ భార్యాభర్తలు కోప్పడుకు తిట్టుకున్నారంట. తిట్టుకుని ఏదో మాట అన్నదంట. అదే మాట సాయంత్రం కొడుకు వాళ్ళ అమ్మని అంటాడంట. ఎంత వయసు వానికి? 3 ఏండ్లు. అంత పెద్ద మాట అన్నాడన్న వీడంటే. నేనన్నా ఈ మాట ఎవరు నేర్పించారన్న? పొద్దున వాళ్ళ ఆయన నన్ను అన్నాడన్న. భర్త ఏదన్నాడో కొడుకు వాళ్ళ అమ్మను అదే అన్నాడు. వాళ్ళ అమ్మ భర్త పొద్దున వాళ్ళ అమ్మను భార్యను గాడిద అన్నాడంట. సాయంత్రం కొడుకు ఏమంటాడు వాళ్ళ అమ్మను? గాడిద ఇక్కర్రా అన్నాడంట. ఒక్క మాట మన ఇంట్లో మనం మాట్లాడే ప్రతి పలుకు అది మన కుటుంబం మీద ఎఫెక్టు చూపిస్తుంది. ఒక శబ్దము కూడా దేవునికి విరోధమైన శబ్దం. మనం రక్షణ ఉంది, మనకు దేవుడు దొరికాడు చాలు. మనకు లోకంతో స్నేహము దాన్ని వదిలేసుకుందాం. దాన్ని వదులుకుంటేనే ఈ స్నేహితుడు మనకు దొరుకుతాడు. చెప్పండి, లోక స్నేహము దేవ స్నేహం 2 కుదురుతుందా? ఏదో ఒకటి వదులుకుంటాం. ఏదో ఒకటి ఏం చేయాలి? మనము వదులుకోవాలి. వదులుకోవడానికి సిద్ధపడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ రోజైనా సరే దేవుడు మాట్లాడుతుండు. ఒకసారి అద్దం దగ్గరికి నిలబడుకో. జాగ్రత్త, నేను చెప్తున్నాను. అద్దం దగ్గర నిలబడుకో. దేవునికి వ్యతిరేకమైంది నా ఒంటి మీద ఏదైనా ఉందా? నా వస్త్రధారణలో ఉందా? నా హెయిర్ స్టైల్లో ఉందా? నా ముఖ కవలికల్లో ఉందా? చూసుకోండి. నా ఇంట్లో ఉందా? చూసుకోండి. చూసుకొని నా పాకెట్లో ఉందా? చూసుకోండి. అది ఎంత ఖరీదైనా సరే దాన్ని విసర్జించడానికి నువ్వు ఇష్టపడితే దేవుడు నీ స్నేహితుడవుతాడు. దేవుడు ఏమవుతాడు? నీకు స్నేహితుడవుతాడు. లేదంటే జీవితం అయిపోతుంది. ఏమీ సాధించకుండానే లోకం ముగించాల్సి వస్తుంది. ఈరోజే నువ్వు యవనస్తులు ముఖ్యంగా చెప్తున్నాను, యూత్, మీరు ఈ రోజు నుంచైనా దేవునికి స్నేహితుడిగా ఉండే అలవాటు చేసుకోండి. దేవునికి ముసలితనము వయసుతో సంబంధం లేదు, సీనియారిటీతో పనే లేదు. దేవుడికి 9 ఏళ్ళ పిల్లోడైనా సరే ఒకటే, 90 ఏళ్ళున్న ఏలి అయినా ఒకటే. ఏలి పెద్దోడు కదా, సీనియర్ కదా, 70 ఏళ్ళ నుంచి యాజకుడు కదా అని లెక్క చేయాలి. ఆయన తలకాయ నరికి పడేసాడు కొడుకులవి. సమయాలు ఏమీ తెలియదు, జస్ట్ మందిరంలోకి వచ్చి 3 ఏళ్ళు అయింది అంతే. 3 ఏళ్ళకి అతను అంత విలువైన వాడయ్యాడు. లోక స్నేహం అతి నేను చెప్పిన ఇప్పుడు ఈ అన్ని లిస్టులోకి వెళ్ళా అతి ప్రమాదకరమైనది లోక స్నేహం. నెక్స్ట్ చదవండి, ఇంకా అయిపోయి ఇంకొక 2 చెప్పేసి ముగిస్తాను.
మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము చదవండి. అందరు చదవండి, అందరు అయిపోయింది మెసేజ్ చదవండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 16-17 వచ్చారు. లోకములో ఉన్నదంతయు చదవండి అందరు చదవ. మొదటి యోహాను 2:16 లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి. చాలు. లోకము దాని ఆశలు చెప్పండి. లోకము దాని ఆశలు. లోకములో ఏముందంట? శరీరం యొక్క ఆశలు, నేత్రం యొక్క ఆశలు, ఇంకోటి ఏంది జీవపు డంబం యొక్క ఆశలు. ఒకసారి నేమనుకోకండి, బక్సింగ్ గారికి ఒక ఆంటీ ఉండేది దగ్గర, డాక్టర్ రూత్ క్రిస్టఫర్ అని. ఆమె బక్సింగ్ గారికి అడాప్టెడ్ కూతురు అనమాట, అంటే పెంపుడు కూతురులాగా. ఆమె కర్నూలు ఎరుసలేం రక్షించబడింది. కర్నూలు మెడికల్ కాలేజీలో మెడిసిన్ చేసింది ఆమె. బక్సింగ్ గారు ఎక్కడున్నా ఆమెను ప్రతి చదివిన 5 ఏళ్లలో బక్సింగ్ గారే ఆమె కావాల్సినవన్నీ చూసుకున్నాడంట. చదువు అన్నీ డబ్బు సంబంధించిన. ఆమెను చూసేకి కర్నూలు అర్జెంట్గా బక్సింగ్ గారు కొన్నిసార్లు, అప్పుడు ఆటోలు లేవు, రైల్వే స్టేషన్ దిగి రిక్షాలో బక్సింగ్ గారు ఒక్కడెక్కి ఆమె కోసం మెడికల్ కాలేజ్ వచ్చేవాడంట. జరిగింది ఇది. మెడికల్ కాలేజ్కి వచ్చి అమ్మాయిని చూసిపోయేవాడంట. అంత ప్రేమించిన అమ్మాయి బక్సింగ్ గారు ఆమెను ఆమెకి బక్సింగ్ గారే పెళ్లి చేశారు. ఎట్లాంటి వ్యక్తి అంటే ఇంకా చాలా ధనవంతుడాను. పెళ్ళయింది. ఆమె ఎంత రిచెస్ట్ లేడీ అయిపోయిందంటే ఇంకా మీకు చెప్పడానికి వీళ్ళు. ఆ దినాల్లో బక్సింగ్ గారు ఫెలోషిప్లో ధనవంతురాలంటే ఆమె చాలా పై లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ తిరిగింది ఆమె భర్తతో కలిసి. ప్రపంచ దేశాలన్నీ. ఆమెకు అమెరికా అంటే ఎర్రవల్లితో సమానం. అమెరికా అంటే ఎంత? ఎర్రవల్లితో సమానం. కారు ప్రతి 6 నెలలకు సంవత్సరానికి ఒక కారు మార్చేది ఆమె. చాలా రిచ్ లేడీ ఆమె. తర్వాత ఆమె విశ్వాస్ 1964లో రక్షించబడింది ఆమె. 64లో 73లో బక్సింగ్ గారు పెళ్లి చేశారు ఆమెకు. 73లో చాలా చాలా ప్రియమైన కూతురు బక్సింగ్ గారికి ఆమె పేరు రూత్ క్రిస్టఫర్. ఆమె ఒకరోజు ఇప్పుడు బక్సింగ్ గారి దగ్గర నేను వర్క్ చేస్తున్నాను. ఇన్ని ఫోటోలు మీరు నమ్మరు చేసి, ఇన్ని ఫోటోలు, ఒక కుప్ప, ఒక 10-12 ఆల్బములు, అన్ని ఆల్బములు కుప్పేసి నిప్పు పెట్టింది. అన్నీ కాలిపోతున్నాయి. ఎంత ప్రపంచంలో ఆమె తిరిగిన దేశాలన్నీ ఫోటోలు, అంత ఘనత, అన్నీ ఇంత కుప్పేసి అగిపెట్టి కాల్చేస్తుంది. ఆమె దగ్గరుండి ఆఖరి ఫోటో, అక్క నాకు కొన్ని నో అబ్రామ్ తీసుకోకూడదనింది. ఎందుకంటే ఇదంతా లోకం అబ్రామ్, ఇదంతా ఏంది లోకం. అంత పెద్ద లెవెల్లో ఉన్న ఆమె ఇండ్లు అమ్మేసింది, కార్లు అమ్మేసింది. మీ నంబర్ చెప్తే కార్లన్నీ అమ్మేసింది. ఇండ్లు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5లో ఇల్లు ఉండేది ఆమెకు. మీకు అర్థం చేసుకోండి. రోడ్ నెంబర్ 5లో ఉన్న ఇండ్లను అమ్మేసింది, కారు అమ్మేసింది, ఇల్లు అమ్మేసింది. ఆమెకున్నటువంటి అన్నీ అమ్మేసి వచ్చి హెబ్రోన్కి వచ్చేసి హెబ్రోన్లో సేవకుంది. భార్యాభర్త ఇద్దరు వచ్చి ఆమె దగ్గర మేము నేర్చుకునేది ఏంటంటే ఎంత సింపుల్ అంటే, కనీసం ఎంత సింపుల్ అంటే అరవిందం గారికి చాలా ఇష్టమైన డాక్టర్ ఆమె దగ్గర మేము నేర్చుకునే పాఠాలు ఇంకా ఓ రోజు వెళితే ఎప్పుడైనా ఆమె గురించి ఒక రోజు చెప్తా, దేవుని చిత్తం అయితే. యూట్యూబ్లో ఉంటుంది, మీరు కలిసి రూత్ క్రిస్టఫర్ అంటే వస్తుంది మీకు యూట్యూబ్లో. ఆమె లైఫ్ హిస్టరీ వస్తుంది. నేను చెప్పి ఆమె దగ్గర నేర్చుకుందంటే లోకంలో ఏముంది అబ్రామ్? ఏం లేదు, ఈ సేవ తప్ప ఇంకే విలువైంది భూలోకంలో. ఆమె తన డబ్బంతా ఖర్చు పెట్టి ఇప్పుడు హెబ్రోన్లో ఉన్న VBS మెటీరియల్స్ అండ్ ఇప్పుడు లెసన్స్ వస్తాయి కదా, ఆ లెసన్స్ అన్నీ తెప్పించింది ఆమె. 90% తెప్పించింది ఆమె అమెరికా నుంచి, ఇంగ్లాండ్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి. ఆమె చెప్పిన మాట ఏంటంటే దేంట్లో ఏం లేదు అబ్రామ్, దేంట్లో ఏం లేదు అబ్రామ్, ప్రభువుని సంతోషపరచడంలో తప్ప ఎక్కడ ఎందులో ఏ సంతోషం లేదని చెప్పింది ఆమె. ఎక్కడ ఎందులో కూడా ఏ సంతోషం. ఇండ్లు అమ్మేసింది, కారు అమ్మేసింది, డబ్బులు అన్నీ పనిచేసింది సేవ సంఘాలకు, క్యాలింపాంగ్కి, ఎల్షద్దాయికి, అన్ని సంఘాలకు ఇచ్చేసింది ఆస్తి. నిజం జరిగింది ఇది. లోకంలో ఏమీ లేదు. లోకం ఆమె చెప్పిన అనుభవపూర్వకంగా చెప్పిన మాట, లోకంలో ఏమీ లేదు, లోకంలో ఏమీ లేదు, యేసుప్రభు సేవించడం తప్ప. నేను చెప్పేది ఏంటంటే, ముగిస్తాను, అందరు చెప్పండి ఒకసారి. లోకములోనిది ఏది నాకు, అందరు చెప్పకపోతే చెప్తా మీకు. లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు. పలకరా, నెట్ట నిలబడతా అంతే, మీకు బళ్ళు ఇచ్చేదిలే. పలకండి, లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు.
రెండోది ఏంటి? లోకమును నేను జయించున్నాను. లోకముతో నాకు సంబంధం ఏమీ లేదు. లోకము జ్ఞానము నాకు అవసరం లేదు. ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నా లోక జ్ఞానం గురించి. భగత్ సింగ్ గారు 86 సైలెంట్ అయ్యాడు. 86 ఆయన హెబ్రోన్లో 40 ఏళ్ళు ఉన్నాడు. భగత్ సింగ్ గారు ఉన్న 5 రోజులంట హెబ్రోన్ కాంపౌండ్లోకి న్యూస్ పేపర్ రాలేదంట. ఏం రాలేదంట? న్యూస్ పేపర్ రాలేదంట. భగత్ సింగ్ అడిగాడండి, చాలా ఏం బ్రదర్ న్యూస్ పేపర్ అంటే, నో నీడ్ ఫర్ అనంట. భగత్ సింగ్ గారికి ఓటర్ ఐడి కూడా లేదంట. ఆయన నెలలో ఓటర్ ఆయన ఏ రోజు వెళ్ళి భగత్ సింగ్ గారు ఓటు వేసినట్లు ఎవరు చూడలేదంట. కాబట్టి లోకంతో నాకేం లేదు, సంబంధమే లేదు. లోకంతో సంబంధం లేదు అంటే మీరు ఏదో నేను చెప్పట్లేదు, మనం ఇండియన్ పౌర్ సిటిజన్స్ కాబట్టి వేయాలి, తప్పులేదు. కానీ దాంతో మనకేం లేదు, సంబంధము లేదు. ఏ రోజు భగత్ సింగ్ గారు ఏ పార్టీ వచ్చింది ఈ పార్టీ అని ప్రార్థన కూడా చేసేవాడు కాదంట. దాని గురించి నా మాటలే ఉండేటివి కాదంట. లోకంతో నాకేం సంబంధం లేదు. నెక్స్ట్ ఏంటి? లోకము జ్ఞానం. చెప్పండి. లోక జ్ఞానం ఏం చేస్తుంది? దేవుని ఎరగకుండా చేస్తుంది. లోక జ్ఞానం తన జ్ఞానం చేత దేవుని ఎరగకుండినందున. నెక్స్ట్ లోకము నటన. చెప్పండి. లోకంలో ఏముంది? నటన. నటన అంటే ఏంది? వేషం. నటన అంటే ఏందమ్మా? వేషం. ఆడదాన్ని మగదానిలాగా చూపిస్తారు, మగవాన్ని ఆడదానిలాగా. అదే లోకం అంటే. మీకు బాగా తెలుసు నాకంటే. లోకం ఏం చేస్తుంది? ఆడ మనిషినేమో మగవానిలాగా చూపిస్తుంది, మగవాన్ని అచ్చం అమ్మాయిలాగా తయారు చేసి చూపిస్తుంది. అది లోకం అంటే. బైబిల్కి వ్యతిరేకం అది. అదే లోకం చేసే పని. లోకము దాని యొక్క నటన. నెక్స్ట్ ఏంటి? లోకం మాలిన్యం. చెప్పండి. మాలిన్యం అంటే ఏంది? కంటికి మాలిన్యం, చెవికి మాలిన్యం, నోటికి మాలిన్యం. మాలిన్యం అంటే ఏంది? మురికి. చెప్పండి. కంటి మురికి, చెవి మురికి, నోటి మురికి, హృదయ మురికి. మురికి అంటకుండా చూసుకో. మురికి చేతులతో అన్నం తింటావా? మురికి చేతులు ఏమైనా పట్టుకుంటామా? అయ్యో మురికి అయిందన్నా, మురికి అయిందన్నా. ముందు మురికి కడుక్కున్న తర్వాతనే ఏ పని అన్నా. చేతులు బాగాలే ఉంటాయి. ఏమంటాం? అన్నం వడ్డించాం, అన్నం తినం, ఏ పని చేయం, ముందు చేతులు కడుక్కోవాలి. ముందు కడుక్కో. ఈరోజు ఇంకొకటి చెప్పలేదు, లోక మర్యాద. చెప్పండి. రోమా 12:1 లోక మర్యాదను అనుసరింపక. అదే చెప్పండి. లోక మర్యాదలు చాలా ఉన్నాయి, వాటితో మనకు పని లేదు. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, బల్ల దగ్గరికి వచ్చాను, ఈ 12 నా దగ్గర ఉన్నాయి. 12 చెప్పాను, ఈ 12 నా దగ్గర ఉన్నాయి, ఒప్పుకుంటున్నా, నన్ను క్షమించు, నన్ను దర్శించు, నన్ను మార్చు అని అడుక్కొని బలలో పాల్పొంది.